జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గత 50 రోజులుగా ఒక ఉద్యమంలో ఒక వెల్లువల ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా ఆరోగ్యానికి తొట్టుపడుతూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు కూడా పూర్తవకుండానే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే దానికి నిదర్శనం ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా పాల్గొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యారంగం వైద్య రంగం నిర్వీర్యమైపోతుంది, ఇదంతా కూడా వ్యాపారం చేస్తుంది, ఇది సరైన నిర్ణయం కాదని ప్రజలు పెద్ద ఎత్తున గలవెత్తడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమి నాయకులకి జ్ఞానం కలిగి ప్రజాస్వామ్యానికి విలువించి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత ప్రజలకి సరైన మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించి ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ దీన్ని సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుని విద్యని వైద్యాన్ని వ్యాపారం చేయడం అనేది ఇది ఒక దుర్మార్గపు నిర్ణయం, ఒక అహంకారపు నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఇప్పటికే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి అన్ని నియోజకవర్గాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయం నుంచి డివిజన్ కార్యాలయం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా కార్యాలయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 3,75,000 పైచీలకు సంతకాలు 6 నియోజకవర్గాల నుంచి చేయడం జరిగింది. అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కార్పొరేటర్స్ వార్డు అధ్యక్షులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో, అదేవిధంగా మహిళా విభాగం, ఐటీ యువజన విభాగం, వాలంటీర్ విభాగం అందరూ కలిసి 92,500 నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంతకాల సేకరణ చేసి ఈ కోటి సంతకాల సేకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపునికి ఒక గౌరవప్రదంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఈ 92,500 సంతకాల సేకరణ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.